రాష్ట్రానికి. శ్రీమాత్రే నమః. వందే మాతరం. ఒకటి పవన్ గారు ఇందాక స్టార్టింగ్ లో మాధవ్ గారు మాట్లాడినటువంటి గారోని ఎందుకు అంటున్నామంటే అవతల వాళ్ళకి సంస్కారం సభ్యత లేకపోయినా సరే మనకైనా ఉండాలి కాబట్టి గారు అని యాడ్ చేస్తున్నాను. అంతకు మించి వాళ్ళు అటువంటి రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తారని కాదు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ప్లే చేయడం జరిగింది. దాంట్లో చాలా చాలా ఏదో ఆవేశంగా అంతర్యుద్ధం అని ఒక 4-5 సార్లు అన్నాడు. ఆ నిమిషంలోనే ఈలోపు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని రకరకాలుగా మాట్లాడాడు. వీటన్నిటికంటే ముందు మనం ఆలోచన చేస్తే గనక, నేను చిన్నగా ఉన్నప్పుడు తెలుగులో ఒక లెసన్ లో ఒకటి చదువుకున్నాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఎందుకంటే నేను అప్పుడున్న విజువల్ వేసుకునేదాన్ని కాబట్టి. అసలే కోతి, ఆ పైన దానికి దెయ్యం పట్టిందంట. ఒకసారి కోతిని ఊహించుకొని దానికి దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఊహించుకుందాము. దానికి అంత దెయ్యం పట్టింది, కోతి కళ్ళు తాగింది. ఆ కళ్ళు తాగిన తర్వాత దానికి తేలు కుట్టిందట. అంటే ఈ 4 సిచ్యువేషన్స్ ని ఒకసారి మనం చూస్తే మామూలుగానే కోతి మైండ్ అంటే కోతి ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. ఆ దానికి దెయ్యం పట్టిందని అంటే ఎంత విధ్వంసం, ఎంత అల్లరి గోల చేస్తుందో. కళ్ళు తాగిందంటే ఇంక చెప్పక్కర్లా, తేలు కుట్టిందట. అలాగా మనం వీరి మెంటాలిటీని చూస్తే గనక అసలే జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నేను మళ్ళీ అనేది అనుకోవద్దు, నేను కోతిలాగా పోల్చట్లేదు, అసలు వాళ్ళ వ్యక్తిత్వం గురించి కాదు, చెప్తున్నాను. అనేటివన్నీ అని పోల్చలేదు అంటే ఎట్లా మేడం? ఆయన అనలా, నేను చదువుకున్నది అంటే ఒక సందర్భాన్ని ఉదాహరణ ఇస్తున్నాను అంతే. అంటే ఒక ఓకే. వ్యక్తి గురించి అనేటప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన అధికారంలోకి ఎలాగైనా సరే రావాలి అని చెప్పినాను అనుకొని, తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన శవం పక్కన ఉన్నప్పుడే సంతకాల సేకరణ నుంచి మొదలు పెట్టి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని అనుకునేటటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఇది జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఎన్ని కుట్రలైనా సరే పన్నుతారు, లేదంటే ఎంతటి ఆలోచనకైనా వెళ్ళేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సరే 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు, ఇంకా కొన్ని నేర్చుకొని వచ్చారు. అది రెండో స్టేజ్ అనుకుందాం. ఆ వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన చెప్పిన మాయ మాటలకనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గానీ 5 సంవత్సరాలు పాలనలోకి వచ్చాడు ఆయన. ఆ 5 సంవత్సరాల పాలనలోకి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు కాదు అసలు గడిచిన 8 నెలల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఆ 8 నెలలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవగానే వెళ్ళిపోయి ఢిల్లీలో ఏదో ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయి, రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ పని చేయట్లేదు, రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పన్నారు. కానీ 2019 ఎలక్షన్స్ కి ముందు నుంచి మనం వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి చూస్తే అసలు ఆ హత్యనే ఎంత పెద్ద కుట్రలాగా వాళ్ళు టర్న్ చేసేసారు. అంటే ఎంతటి మ్యానిపులేషన్ చేసేసారు అక్కడ నుంచి. 2019 ముందు ఎలక్షన్స్ కి ముందు నుంచి ఇలాంటి మ్యానిపులేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నా కూడా ఈ రోజున భావ ప్రకటన ఒక్కొక్కటి మనం జస్ట్ అని మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అనేసి ఓ గింజుకుంటున్నారు ఒక్కొక్కరు. నిజంగా గడిచిన 5 సంవత్సరాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, అందులో అనే పలికేటటువంటి అవకాశమైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మందిలో ఎవరికైనా ఇచ్చారా? మీతో నాతో సహా ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళతో సహా మనం మాట్లాడితే ఎన్ని కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కరి పైన, మా పైన సహా. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో పూర్తిగా సమాధి చేసేసినటువంటి వ్యక్తులు ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారా? ఇదే కూటమి ప్రభుత్వం గనక నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛ, నేను మళ్ళీ చెప్తున్నా, లేదు కక్ష సాధింపు అని అనుకుని ఉంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇన్ని 8 నెలలు బయట ఉండేవాళ్ళు కాదు వీళ్ళెవ్వరు కూడా. కానీ మేము అలా కక్ష వైపు వెళ్ళాల. ఇంకోటి, ఆయన చూడండి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా మా పైన మమ్మల్ని అణచివేస్తున్నారు, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి పేరు వచ్చేస్తోంది అని చెప్పనని అంటున్నారు. ఇదే సోషల్ మీడియా ద్వారా అసలు ఎంత అత్యంత దారుణంగా ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ కి వాళ్ళు ఏర్పాటు చేసుకునే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చుకొని, ఆ సజ్జల భార్గవరెడ్డి ద్వారా కానీ అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ అత్యంత దారుణంగా రాష్ట్రంలో ఎంతమంది మహిళల పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు, పురుషులు మగవాళ్ళ పైన కూడా. అంటే వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు లేదంటే వాళ్ళ గురించి ఇట్లా ప్రశ్నించే వాళ్ళు, సామాన్య ప్రజల పైన కూడా, రాజకీయ నాయకులు పక్కన పెడతాము, కనీసం సామాన్య ప్రజలు కూడా వాళ్ళ వయసుతో మహిళల లేదంటే వృద్ధులని సంబంధం లేకుండా వేలాది మంది పైన మరి వాళ్ళని సోషల్ మీడియాలో అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు మేమేమైనా అలా అక్రమంగా కేసులను పెడుతున్నామా ఏంటి? సోషల్ మీడియాలో మమ్మల్ని అణచివేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ వచ్చేస్తుందని. ఆయన ఏం చేశాడు కనుక ఆయనకు అంత ఇమేజ్ రావడానికి? 8 నెలల్లో ఈ రాష్ట్రాన్ని ప్రతి సందర్భం
సందర్భంలోనూ అందరి ముందు బట్టబయలు చేసి లేదంటే రాష్ట్ర పరువు తీయాలి అని చెప్పని మీరు ఇంతకుముందు చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికి అసలు అప్పట్లో మొదట్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నో కొత్త రాష్ట్రము, రెండవ అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రము, మంచి మానవ వనరులు, సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రము అని చెప్పని మంచి నాయకుడు ఉన్నాడు, సహకరించే కేంద్రం ఉంది అని చెప్పని అప్పట్లో ఎన్నో పరిశ్రమలు తరలొచ్చాయి ఈ రాష్ట్రానికి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అటు విశాఖ మొదలుకొని ఇటు శ్రీ సిటీ వరకు లేదా రాయలసీమ వరకు కూడా మొత్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటిని, ఐటీ కానీ ఇతర కియా లాంటి ఎన్నెన్నో కంపెనీలను పరిగెత్తించి వారి దగ్గరికి వెళ్ళి విధ్వంసం సృష్టించలేదా? పోనీ అదే వాళ్ళ పాలనలో. ఆ తర్వాత ఇప్పుడు 8 నెలల్లో కూడా ఓకే. ఇంకా బయటికి వెళ్ళేసి మేము డీస్టెబిలైజ్ చేస్తాము, ఈ రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, లేదంటే ఈ కూటమి కుప్పకూలిపోతుంది, ముందుగానే ఎలక్షన్లు వస్తాయేమో, ప్రజలకి విశ్వాసం లేదు. ఈయన మాట్లాడతాడు పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు